హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్. ఒక సిటిజన్షిప్ అనేది లాస్ ఎలా అవుతుంది అంటే, ఒక దేశ పౌరసత్వం అంటే మన ఇండియాదే తీసుకుందాం. దాంట్లో సిటిజన్షిప్ ఎలా లాస్ అవుతుందంటే 3 స్టెప్స్ ద్వారా అనమాట. రినౌన్సియేషన్ అంటే మనకి అవసరం లేదు, ఇంక ఈ సిటిజన్షిప్ నాకు వద్దు అని ఒక పర్సన్ డిక్లేర్ చేస్తే, దానివల్ల తనతో పాటు ఉన్న చిన్నపిల్లలు మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళకు కూడా అది లాస్ అయిపోతుంది. బట్ ఆ చిన్నపిల్లలు ఎప్పుడైతే 18 years కంప్లీట్ అవుతుందో వాళ్ళు అప్లై చేసుకుంటే వితిన్ 1 yearలో వాళ్ళకి మళ్ళీ సిటిజన్షిప్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి టర్మినేషన్ అంటే అది మనం వర్డ్లో చూసుకో. టర్మినేషన్ అంటేనే తీసేయడం. ఇప్పుడు ఏదైనా పర్సన్ వేరే దేశం యొక్క సిటిజన్షిప్ అనేది కలిగినట్లయితే మన ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ని టర్మినేషన్ అంటాం. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చి డిప్రివేషన్ అంటే ఒక పర్సన్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు అతని యొక్క సిటిజన్షిప్ అనేది టర్మినేట్ అవుతుంది. దాంట్లో ద పర్సన్ షుడ్ బి ఫ్రాడ్ అయి ఉండొచ్చు, మేబీ డాక్యుమెంటేషన్లోనూ అది ఏదైనా రాంగ్ చేస్తుంటే ఫ్రాడ్ కింద వస్తుంది. ఇంకా సెకండ్ వచ్చి ఇతను మేబీ వార్ టైంలో మిస్కన్ఫర్మేషన్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చేస్తున్నారు అన్నట్టు తెలిస్తేను సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకోటి డిస్లాయల్టీ టు కాన్స్టిట్యూషన్, అంటే మన కాన్స్టిట్యూషన్కి లాయల్టీగా లేకుండా ఉంటే కూడా ఈ సిటిజన్షిప్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు 5 years ఎవరికైతే ఇప్పుడు మన బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి మన ఇండియాకి ఎంటర్ అయి ఉంటారో వాళ్ళకి న్యాచురలైజేషన్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అంటే నాట్ లైక్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అటు కాకుండా వాళ్ళు కూడా మైగ్రెంట్సే, మన ఇండియాలో భాగమే అన్నట్టు వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనమాట. అది 5 years లోపల వాళ్ళు అక్కడ మన ఇండియాలోనే ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. బట్ రైట్ టు ఓట్ ఉండదు. దాంట్లో కానీ